గా భూమికి వెనుతిరిగిన బోయింగ్ స్టార్ లైనర్ 8 రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు సునీత విలియమ్స్. స్టార్ లైనర్ థర్స్టర్ ఫెయిల్యూర్, హీలియం లీక్ అవడంతో మిషన్ ఆలస్యం. ఆస్ట్రోనాట్లు లేకుండానే భూమికి తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ ఫిబ్రవరి వరకు స్పేస్ స్టేషన్ లోనే వ్యోమగాములు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ ఇప్పట్లో తిరిగి వచ్చేలా పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకొన్ని నెలల పాటు ఆమె అక్కడే గడపబోతున్నారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి ISS లో ఇంకొంతకాలం ఉండబోతున్నారు. వారిని భూమి మీదకు తీసుకుని రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన స్పేస్ క్రాఫ్ట్ ఉత్త చేతులతో భూమికి తిరిగొచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ అందులో ట్రావెల్ చేయట్లేదు. ISS లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది జూన్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించింది నాసా. ఇది 10 రోజుల ఆపరేషన్. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరిని స్టార్ లైనర్ స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ లో అక్కడికి పంపింది. స్పేస్ లోకి వెళ్లి 3 నెలలు గడుస్తున్నా తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టంలో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్లో సమస్యలు తలెత్తాయి. అప్పటికే అది ISS తో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూల్లో హీలియం లీక్ తో పాటు 28 థ్రస్టర్లో 5 పూర్తిగా పనిచేయడం మానేశాయి. దీంతో లోపాలను సరిచేసేందుకు రంగంలోకి దిగింది బోయింగ్ సంస్థ. స్టార్ లైనర్ లో లోపాలను సరిచేసినప్పటికీ అది భూమికి తిరిగి రావడం వరకు మాత్రమే పరిమితమైంది. వస్తూ పాత ISS లో కొన్ని ఎక్విప్మెంట్స్ ను మాత్రం మోసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ లో ఎక్కువ ఇష్యూస్ ఉన్న కారణంగా వ్యోమగాములను తీసుకుని రావడానికి అనుకూలం కాదని నాసా ప్రకటించింది. దీంతో బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సల్స్ లో సునీత విలియమ్స్, విల్మోర్ ను తీసుకుని వచ్చే ప్రయత్నాలను మానుకుంది నాసా. ISS లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, విల్మోర్ ను భూమి మీదకి తీసుకుని రావడానికి ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకోనుంది. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సల్స్ లో వారిని భూమికి తీసుకొస్తామని నాసా వెల్లడించింది. సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తీసుకుని రాగలమని తాజాగా నాసా ప్రకటించింది. ISS నుంచి తిరుగుముఖం పట్టిన బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ స్పేస్ క్రాఫ్ట్ సేఫ్ గా భూమిపై ల్యాండ్ అయింది. గ్రీన్విచ్ మీన్ టైం ప్రకారం సెప్టెంబర్ 7న 4 గంటలకు న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్ లో దిగింది. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ISS నుంచి 6 గంటల పాటు ప్రయాణించి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు నాసా తెలిపింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి స్టార్ లైనర్ అన్డాక్ కావడానికి ముందు దానిని తిరిగి భూమికి తీసుకెళ్లండి. గుడ్ బై టు స్టార్ లైనర్, గుడ్ లక్ అని బోయింగ్ మిషన్ కంట్రోల్ తో సునీత విలియమ్స్ చెప్పారు.